తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్ డిపోలో నిలిచిపోయిన బస్సులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా యాదగిరిగుట్ట డిపోలో నిలిచిపోయిన బస్సులు. ఉద్యోగుల సమ్మె చేత ఉదయం నుండే బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపోలో సుమారు 95 బస్సులు నిలిపివేశారు. డిపో ముందు బైఠాయించి ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా నిరసన చేస్తున్న కార్మికులు వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వివిధ మా సమస్యలను తెలియపరిచి ఇంతవరకు ప్రభుత్వం గత ప్రభుత్వం అయితేంది నేటి ప్రభుత్వం అయితేంది మొండి వైఖరి అవలంబించి నాడు 55 రోజుల సమ్మె కాలంలో 40 మంది కార్మికులను కోల్పోయి అదే రోజు అణగదొక్కినాక తర్వాత ప్రభుత్వం ఈ సమస్యలు తీరుస్తాము ఒక కమిటీ ఇస్తామని తెలియపరచడం జరిగినది. ఆ గవర్నమెంట్ చివరి నిమిషంలో మాకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రభుత్వ విలీనం ప్రకటించి కొద్ది పర్సెంటేజ్ ఆపిపోయినది. నేటి వచ్చిన గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అని చెప్పి ఆ గవర్నమెంట్కు మేము ఆ రోజు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క కండక్టర్లు డ్రైవర్లు ఆర్టీసీ కార్మికులందరూ శ్రమ కోర్చి కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వర్క్ చేసి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేకూరుస్తుందని అనుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాలకెళ్ళి మొండి వైఖరి అవలంబిస్తూ రోజంతా పనిభారం పెంచుతూ నేడు తెలంగాణ వచ్చినప్పుడు మనకు 55,000 కార్మికులు ఉంటే ఈరోజు 39,000 కార్మికులకు తగ్గినాము. ఆ మొత్తం పనిభారం మేము పెంచుతూ మాకు కావాల్సిన ఒక డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తామని భగవద్గీత లాంటి పార్టీలు మాకు ప్రకటించే భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో మాకు అవి పెట్టినది. ప్రభుత్వ విలీనము 2 PRCలు కార్మికుల సమస్యలు అన్నిటిని తీస్తామని చెప్పినది. 3 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలే వారు వీధిన గల్లిన మాతోటి ఆ రోజు పోరాటంలో పాల్గొని మేము మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పి ఈ రోజు అదే మాట తెప్పదాటి మనం ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడైనా సరే ధర్మగూడెం సర్పంచ్ రాజయ్య గారు అందరికీ ధన్యవాదాలు. మనం ఏ కార్యక్రమం చేసినా గుట్ట డిపోలో ఎప్పుడు సమ్మె చేసినా ఏది చేసినా మన వెన్నంటి ఉండి మన ముందు నడిపించేది మరి అన్నలో ముఖ్య పాత్ర ఉంటుంది. ఈరోజు కూడా మనకు సహకారం చేయనీక వాళ్ళు ఇంత భారీ ఎత్తున వచ్చినందుకు మన జేఏసీ పక్షాన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే కార్మికుల ఐక్యత. సరే, కార్మిక సోదర సోదరి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి మంగ గారు, డిపో కార్యదర్శి వెంకన్న గారు, దాంతో పాటుగా పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి యానల రామరెడ్డి గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు గోలవన్ సత్యనారాయణ గారు, సిపిఐ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ కృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓ శ్రీరాములు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్మరెడ్డి ధర్మరెడ్డిగూడెం సర్పంచ్ ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రాములు గారు, నేటి జిల్లా కమిటీ సభ్యులు శామల భాస్కర్ గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నాయకులు అందరూ కూడా అందరం కూడా ఏదైనా కలుసుకుంటాను. సంతోషంగా ఉంది, మరొక బాధగా కూడా ఉంది. కానీ గతంలో మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక దఫాలుగా అనేక రూపాల్లో అనేక పోరాట రూపంలో మనందరం కూడా సమ్మె చేసినాం. సమ్మె చేసి మనందరం కూడా విజయం సాధించినాం. విజయం సాధిపోయినాం. ఏం హక్కు కోల్పోయినాం? మన సంఘం పెట్టుకునే సంఘం అనేది హక్కులు కోల్పోయినాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఈ సంఘాలు ఉంటే మనకు ప్రశ్నిస్తారు, వీళ్ళు సమ్మెలు చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళందరూ కూడా యూనియన్లను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక PRC 2015 PRC కూడా బకాయిలు ఉన్నాయి. ఆయన ఇస్తా అన్నాడు, ఆయన ప్రభుత్వం మారింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను వెంటనే అధికారం రాగానే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా
ఏదైతే ప్రభుత్వ వదిలోకి వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకు వెంటనే ఇస్తామని చెప్పాడు. అయితే దాంతో పాటుగా మన ప్రధాన డిమాండ్ కూడా ఆర్టీసీ యూనియన్లు కూడా పునరుద్ధరించాలని కూడా మనం డిమాండ్ చేస్తే కానీ అన్ని హామీలను అమలు చేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.